జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి. ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది. నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం. ఎండ, వాన, రాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేను ఆగక నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వానాకాలంలో నీ మీద బురద చల్లుతాయి. కలిసి ఉండడం బలమే, అయినా 100 గొర్రెలు కలిసిన సింహాన్ని చంపలేవు. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. మనం అందరికీ నచ్చేలా ఉండాలంటే మరో జన్మలో డబ్బుగా పుట్టాల్సిందే. చాలా ఆలోచించాక అర్థమైంది ఏంటంటే, మనం చేసుకునే ఫస్ట్ బర్త్డే నిజానికి అది సెకండ్ బర్త్డే. నేర్చుకోవాలే కానీ ఓటమికి మించిన పాఠం లేదు. పదే పదే ఓడిపోతున్నావంటే ఓటమి నుంచి నువ్వు ఏమీ నేర్చుకోవడం లేదని అర్థం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. కాలాన్ని బట్టి మనిషి మారడు, తగిలే గాయాన్ని బట్టి మారతాడు. కలిసి ఉండడం బలమే, అయినా 100 గొర్రెలు కలిసిన సింహాన్ని చంపలేవు. నీ జీవితమే నీకు టీచర్. నీ జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఆరు బయట ఏడుస్తూ కూర్చోకు. గురువులకు వందనం చేద్దాం. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. పై అరలో పావురం ఉంది. కూరలో కారం తక్కువ వేయి. సంగీత దర్శకుడు పోటీ. ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. బంధం ఏదైనా బాధను పంచుకునేలా ఉండాలి కానీ బాధను పెంచేలా ఉండకూడదు. స్త్రీ అందం తొడిగిన దుస్తుల్లోనో ధరించే ఆభరణాల్లోనో కాదు కనిపించేది. ముఖంలో నిండుగా నవ్వే చిరునవ్వులో స్త్రీ అందం కనిపిస్తుంది.